ఓం శ్రీ గణేశాయ నమః. శ్యావాస్వ మహర్షి. శ్యావాస్వుడు వేదకాలం నాటి ఋషి. ఇతని ప్రస్తావన అత్రి, అర్చనానస, శ్యావాస్వ, త్రయార్షేయ అని చెప్పబడు ఆత్రేయ గోత్రంలో కనిపిస్తూ ఉంటుంది. మరుద్గణాలు మెచ్చినవాడుగా, మహిమాన్వితమైన మంత్రద్రష్టగా, మహీపతి, రథవీతి, మనసు రంజించిన వ్యక్తిగా, మహారాణి మెప్పు పొందిన జామాతగా, తల్లిదండ్రుల గారాపు బిడ్డగా, వేద అధ్యయన తత్పరుడుగా, యాగ నిర్వహణ కుశలుడుగా, ఆశ్రమవాసులకు తలమానికంగా ప్రకాశించిన మహర్షి శ్యావాస్వుడు. అత్రి మహర్షి మనమడు, అర్చనానసుని కుమారుడు. శ్యావాస్వుడు ఋగ్వేదములోను, అథర్వవేదములోను, శతపథ బ్రాహ్మణంలోను, పంచవింశతి బ్రాహ్మణంలోను, బృహద్దేవతలోను, శంఖాయన శ్రౌత సూత్రంలోనూ కనిపిస్తారు. ఇతడు మహిమాన్వితుడైన మంత్రద్రష్టగా కీర్తిని పొందారు. చాలా మంత్రాలను సాక్షాత్కరించుకున్నవారు. ఋగ్వేదంలోని 5, 8, 9వ మండలాల్లో అనేక సూక్తాల్ని దర్శించారు. అథర్వ వేదంలోను, శతపథ బ్రాహ్మణంలోను, బృహద్దేవతలోను, శంఖాయన శ్రౌత సూత్రంలోను, తైత్తిరీయ అరణ్యకములోను శ్యావాస్వుడు మంత్రాల్ని దర్శించారు. పంచవింశ బ్రాహ్మణములో శ్యావాస్వుడు సామ మంత్ర ద్రష్టగా పేర్కొనబడ్డారు. అర్చనానసుని ఆశ్రమం అది గంగా సింధు మైదాన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఆర్యావర్తం అని అంటారు. ఆ ప్రదేశంలో పుణ్య నదులు ఉన్నాయి, పవిత్ర పర్వతాలు ఉన్నాయి. అక్కడక్కడ ఆకాశంలోని మేఘాల గుంపులుగా ఆశ్రమాలు ఉన్నాయి. వాటిలో అత్రి మహర్షి ఆశ్రమం ఒకటి. అక్కడే అత్రి పుత్రుడు అర్చనానసుని ఆశ్రమం. ఆ సమీపంలోనే అత్రి మనమడు అర్చనానసుని కుమారుడైన శ్యావాస్వుని పర్ణశాల. ఆ ఆశ్రమం విశ్వవిఖ్యాతం. అక్కడికి దగ్గరలోనే ముని వాటికలు ఉన్నాయి. అక్కడ వేద అధ్యయనం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. శాస్త్ర చర్చలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి జంతువుల మధ్య వైరీ భావం లేదు. క్రూర జంతువులు సాధు జంతువులతో అన్యోన్యంగా మెలుగుతున్నాయి. మునికుమారుల మధ్య భేదభావం లేదు. ఎక్కడ చూసినా పవిత్ర వాతావరణం, ఎక్కడ చూసినా మనోహ్లాదకారణమైన ప్రకృతి దృశ్యాలే. కళ్ళకు ఆనందం, చెవులకు ఇంపు, మనసుకు ఉల్లాసం కలిగించేలాగా ఆశ్రమ వాతావరణం ఉంది. ఆ ఆశ్రమం అతిథులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. తమ ఆతిథ్యంతో మురిపింప చేస్తూ ఉంటుంది. ఇలాంటివి వైశిష్ట్యం కలిగిన ఆశ్రమం వైపు ఒక రథం కదులుతూ ఉంది. ఆ రథగమనం స్థితప్రజ్ఞునిలాగా ఉంది. రథ ఛత్రానికి ఉన్న గంటలు ఆశ్రమం దగ్గర పడుతుందని మృదునాదంతో హెచ్చరిస్తూ ఉన్నాయి. రథానికి కట్టిన గుర్రాలు మహారాజు కీర్తిలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ రథంలో విద్యా వినయ సంపన్నుడు రాజఋషి రథవీతి కూర్చున్నారు. ఆ రథం ఆశ్రమ ప్రాంతం చేరుకుంది. మహారాజు రథం దిగారు. గుర్రాలను సేద తీర్చమని సారథిని ఆజ్ఞాపించారు. తాను పాదచారిగా ఆశ్రమంలో అడుగుపెట్టారు. అర్చనానసుని వాటిక చేరుకున్నారు. అప్పుడే ఆశ్రమం బయటికి వచ్చిన అర్చనానసుడు రథవీతిని చూశారు. అతని సౌశీల్యతకు ఆనందించారు. తను రాజైన ఆశ్రమ ప్రాంత క్షేమం పట్టించుకునే ఔదార్యాన్ని మనసులో తలుచుకున్నారు. యాగాదులు ఆటంకాలు లేకుండా రెప్పపాట్లో కాపాడే మహారాజు మంచితనాన్ని మెచ్చుకున్నారు. రాక రాక వచ్చిన రాజఋషి రథవీతికి అర్చనానసుడు ఆర్ఘ్య పాద్య మధుపర్కాలనిచ్చి అతిథిని గౌరవించారు. రాజు సేద తీరాక తపోవన ఆగమన కారణం అడిగారు. మహర్షి, నేను చాలా కాలం రాజ్యపాలన చేశాను. అంగరంగ భోగాలన్నీ కూడా అనుభవించాను. సామంతుల జయ జయ ధ్వానాలు విన్నాను. చక్రవర్తుల సాష్టాంగ నమస్కారాలు అందుకున్నాను. ప్రజారంజకుడని కిన్నెర్లు కీర్తిస్తుంటే విన్నాను. నా కోరికలన్నీ తీరాయి. నాకు సుగుణవతి అయిన ఇల్లాలు ఉన్నది. అందానికి అందమైన కుమార్తె ఉంది. అయినా ఒక కోరిక మాత్రం తీరలేదు అన్నారు. మహారాజా, మీ కోరిక ఏమిటో సెలవీయండి.
పాలకుల మనస్తాపాలను తీర్చడం మహర్షుల యొక్క కర్తవ్యం. శాస్త్ర మర్యాదలు చెప్పడం మా విధి. ప్రత్యామ్నాయం సూచించడం మా బాధ్యత చెప్పండి అన్నారు అర్చనానసుడు. మహర్షి, నేను విశ్వవిఖ్యాతమైన యాగం చేయదలుచుకున్నాను. ఈ యాగానికి మీరు ఋత్విజులుగా వేంచేయాలి. మీరే హోతలై దీనిని నడిపించాలి. మీ పుత్రగణంతో శిష్యగణంతో ఈ యాగానికై విచ్చేయాలి. ఇదే నా కోరిక. అలాగే సత్కార్య నిర్వహణలో మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. యాగ సన్నాహం చేయండి. సంభారాలను సంగ్రహించండి. నేను నా పుత్రులతో క్రమాంత జటాంత ఘనాంత లక్షణాంత వేద పాఠకులతో యాగ రహస్య మర్మ కోవిదులతో విచ్చేస్తాను అన్నారు. దర్భ నగరోపకంఠంలో విశిష్ట యాగం. అది రథవీతి పట్టణ ప్రాంగణం. ఆ నగరం పొలిమేరలోనే పవిత్ర గోమతి నది పారుతూ ఉంటుంది. అక్కడ ఉద్యానవనాలు పూలతో తమ సంతోషాన్ని ప్రకటిస్తున్నాయి. ఎత్తైన వృక్షాలు రాజు సుస్థిర కీర్తిని చాటుతూ ఉన్నాయి. ఆ నగర పొలిమేరలోనే పవిత్ర గోమతి నది పారుతూ ఉంటుంది. అక్కడే హోమగుండాలున్నాయి. ఋత్విక్కులు వ్రతనిష్టలై ఉన్నారు. యాగ సంభారం అంతా చుట్టూ ఉంది. అరణి సిద్ధమైంది. దేవతాహ్వానం మొదలైంది. అగ్ని ప్రజ్వరిల్లింది. హవిస్సులు యాగకుండంలో సమర్పించబడుతున్నాయి. వేదమంత్రాలు సస్వరంగా సుస్వరంగా వినబడుతూ ఉన్నాయి. ఈ వాతావరణానికి పరవశించిన వారు కొందరు, రాజు నిష్టకు మెచ్చుకున్న వారు కొందరు, మన కోసమే కదా అని మనసారా అభినందించిన వారు కొందరు. ఆ యాగ ప్రాంగణంలో ఎందరో వృద్ధులున్నారు, యువకిషోరాలున్నారు, శాస్త్రజ్ఞులున్నారు. వారి మధ్య ఒక దివ్యమూర్తి ఉదయభానునిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు. అతనిలో ఆర్ష తేజం ఉట్టిపడుతూ ఉంది. అతని దివ్య దేహం తప్త కాంచనంలాగా ప్రకాశిస్తూ ఉంది. అతని స్వరం జలద గంభీరంగా మ్రోగుతూ ఉంది. అతడే అత్రి మహర్షి మనమడు అర్చనానసుని అనురాగం పంచుకున్న కుమారుడు శ్యావాస్వుడు. ఆ యాగానికి వచ్చిన వారిలో రాజులున్నారు, తపోవరిష్ఠులున్నారు, గృహస్థులున్నారు, కన్యకామణులున్నారు. వారిలో ఒక అమ్మాయి రథవీతి గారాబాల బిడ్డ. ఆమెలో క్షత్రియ తేజం ఉంది, విద్యా విభవం ఉంది, వినయ సంపత్తి ఉంది. అంతేకాదు యవ్వన వికాసం ఉంది. ఆమె రాకతో యాగ మండపంలో కొత్త కళ వచ్చింది. ఆమె రాకను గుర్తించి తప్పుకొన్నవారు కొందరు, యాగవేదిక వైపు దారులు తీసిన వారు కొందరు, పరిచర్య కోసం సిద్ధంగా నిల్చున్నవారు మరికొందరు. కానీ ఆ అందాల చందమామ అవేమీ పట్టించుకోలేదు. ఆమెలో నిష్ఠ ఉంది, పవిత్రత ఉంది, యాగ సందర్శన కుతూహలం ఉంది. ఆమె వేసవి నదిలాగా వచ్చింది. యాగ వేదిక దగ్గర కూర్చుంది. అగ్ని సాక్షిగా అవలోకనం. అర్చనానసుడు సమంత్రకంగా హోమం చేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా అతని చూపులు రథవీతి కుమార్తె వైపు మళ్ళాయి. ఆమె సౌందర్య స్వరూపిణిగా కనిపించింది. శ్రద్ధామూర్తిగా గోచరించింది. ఆమెలో ఏకాగ్రత ఉంది, జిజ్ఞాస ఉంది. ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అర్చనానసుడు. అప్పుడు దగ్గరలో ఉన్న శ్యావాస్వుడు తండ్రిని చూశాడు. ఏ మాత్రం కలవరం లేకుండా యాగ విధులను నిర్వర్తించే తండ్రిలో ఏమిటి ఈ వింత పరిమాణం అనుకున్నారు. అయినా తమాయించుకుని తండ్రి వైపు తిరిగి చూశాడు. తండ్రి చూపు వెంబడి తాను కళ్ళతో కదిలాడు. అతనికి అసమాన సౌందర్య రాశి అయిన రాజకుమార్తె కనబడింది. ఆమె యాగానురక్త అని తెలుసు. గతంలో చాలాసార్లు ఆమె హోమాదులు జరిగే చోటుకు రావడం గుర్తుకు వచ్చింది. కానీ అప్పట్లో అతనిలో చలనం లేదు. కానీ ఏదో తెలియని ప్రకంపనాలు కలుగుతూనే ఉన్నాయి. రాజకుమార్తెలోనూ కూడా మార్పు కనిపించింది. దైవీ కళ ఉట్టిపడుతూ ఉంది. సౌందర్య రూపం దాల్చిందా అనే భావన కలిగింది. అతని మనసులో లేదు. అతని చూపులు ఆమె ముఖానికి ప్రదక్షిణం చేస్తున్నాయి. తండ్రి కొడుకులు రాజకుమార్తెను చూస్తున్న వారి చూపుల్లో తేడా ఉంది. తండ్రి చూపుల్లో కోరిక లేదు. ఆ వీక్షణంలో అల్పవాంఛలు లేవు. ఆ దృష్టిలో ఆనందం ఉంది. అతనిలో సంతృప్తి ఉంది. తన కుమారునికి తగిన ఇల్లాలు అనే భావన ఉంది. తన కోడలిగా చేసుకోవాలనే తపన ఉంది. కొడుకు చూపుల్లో కోరిక ఉంది. ఆ వీక్షణంలో ఆశా పరంపరలున్నాయి. ఆ దృష్టిలో
తపన ఉంది. తన భార్యగా చేసుకోవాలనే అభిలాష ఉంది. అయినా తండ్రి కొడుకులు తేరుకున్నారు. తమ విద్యుత్ ధర్మం గుర్తు తెచ్చుకున్నారు. యాగ నిర్వహణ పట్ల బుద్ధిని మరల్చారు. యాగాన్ని కొనసాగించారు. పూర్ణాహుతి మొదలైంది. అవబృధ స్నానంతో యాగం ముగిసింది. మహారాజు రథవీతి ఆనందానికి అవధులు లేవు. సమనీయంగా శ్యావాస్వ అర్చనానసుల దగ్గరికి వచ్చారు. మునీంద్రులారా, నా కోరికను మన్నించి నా పట్టణానికి విచ్చేశారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా యాగం పరిసమాప్తి అయ్యింది. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. నా కృతజ్ఞతలు అందుకోండి. అన్నీ పూర్తి అయ్యాయి, కానీ మిగిలింది ఒక్కటే, మీ కోరికను తీర్చడమే. దయతో సెలవీయండి అన్నారు. మహారాజా, నేను పెద్దవాణ్ణి, నా కుమారుడు చిన్నవాడు. కోరికలు కోరడంలో చిన్నవారికే ప్రాధాన్యం ఇవ్వడం మర్యాద, ఉచితం కూడాను. అందుకే శ్యావాస్వుడు కోరడం ధర్మం అన్నారు. రథవీతి అత్రి మనుమని వైపు చూశారు. శ్యావాస్వుడు కొంచెం సిగ్గుపడుతూ, మహారాజా, నా కోరిక వింటే మీరు బాధపడతారేమో అన్నారు. మునివర్య, నేను బాధపడను. మీ కోరిక ఎలాంటిదైనా సరే కాదనకుండా తీర్చడం నా విధి. నా సంకల్పం నెరవేరినందుకు ప్రత్యామ్నాయంగా కోరికలు తీర్చడం నా ధర్మం. మాట తప్పడం మా వంశంలోనే లేదు అన్నారు. ఇదొక శుభకార్యం. ఈ శుభకార్య సందర్భంలో సర్వశోభనమైన కోరికనే కోరుతున్నాను. మీ చిన్నారిని నా సహధర్మచారిణిగా ఏలుకోవాలని ఉంది అన్నారు మెల్లగా శ్యావాస్వుడు. అర్చనానసుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. రాజు వైపుకు తిరిగి, మహారాజా, నా సంకల్పం కూడా ఇదే. యాగ సమయంలో మీ సుపుత్రుని చూశాను. ఆమె అద్వితీయ సౌందర్యానికి ముగ్ధుణ్ణి అయ్యాను. ఆమె వినయ సంపత్తి నన్నెంతో ఆకర్షించింది. ఏ నాటికైనా అలాంటి అమ్మాయి మా అత్రి కుటుంబం కోడలు కావాలని ఉంది అన్నాడు. రథవీతి తండ్రి తనయుల కోరికలతో నిరక్తుడయ్యాడు. మరొక ప్రక్క సంతోషం కూడా. పవిత్ర యాగం చేశాక మాట తప్పనని చెప్పాక కాదనడం ధర్మం కాదనిపించింది. అందుచేత మునివర్యులారా, నేను కాదనను. నాకు చాలా సంతోషమే. వేద విద్వాంసుడు, తపస్సంపన్నుడు అయిన ఒక ముని నాకు అల్లుడిగా రావటం మహద్భాగ్యమే. అదీకాక ఋషి కుటుంబంతో వియ్యమందటం ఆచారం కూడా. గతంలో చవన, కక్షివాన్, విమదలు కూడా రాజవంశజుల్నే భార్యలుగా స్వీకరించారు. అయితే ఒక మనవి, నేను రాజును కావచ్చు, కానీ గృహస్థుణ్ణి. నేను రాజ్యం దానం చేయవచ్చు, కానీ కుటుంబ విషయంలో భార్యను అడగటం ధర్మం. ఆమె నా అర్ధాంగి, ఈమెకు తల్లి. పెళ్లి విషయంలో ఆమె అంగీకారం తీసుకోవడం యుక్తం. అందుచేత నాకు వ్యవధి ఇవ్వండి అని కోరారు. రాజర్షి, నీవు చెప్పింది సరే. కుమార్తెల పెళ్లి వ్యవహారంలో తల్లి సలహాలు తీసుకోవడం సబబే అన్నారు అర్చనానసుడు. పట్టమహర్షి పట్టుదల. రథవీతి అంతఃపురం వైపు కదిలారు. మహారాజు రావడంతో చెలికత్తెలు తబ్బిబ్బు పడ్డారు. నలుదిక్కులా తప్పుకున్నారు. మహారాజు ఆగమనాన్ని మహారాణికి తెలియజేశారు. రాజు రాణి ఏకాంత మందిరం చేరుకున్నారు. రాణి రాజుకు ఉచితోపచారాలు చేసింది. మహారాణి, నా మాటలు సావధానంగా విను. అత్రి కుటుంబీకులు మనతో వియ్యమందటానికి ఉత్సాహం చూపుతున్నారు. అర్చనానసుడు మన కూతురిని తన కోడలిగా చేసుకోవాలని ఉబలాట పడుతున్నారు. అత్రి కుటుంబీకులా? ఎవరు? నాకు గుర్తుకు రాలేదే ప్రశ్నించింది రాణి. వారే మన యాగ నిర్వాహకులైన అర్చనానస మహర్షులు. అతని పుత్రుడే చిరంజీవి శ్యావాస్వుడు అన్నారు. అసంభవం అంది మహారాణి. ఎందుకు? శ్యావాస్వుడు సలక్షణంగా ఉన్నాడు కదా, వేద విద్వాంసుడు, రూప యవ్వన సంపన్నుడు కూడా కదా. కావచ్చు. నేను రాజర్షి కుమార్తెను, మీరు రాజర్షులు. మన కుమార్తెను ఏం వారు ఋషులు కాదా? పండితులు కాదా? శాస్త్రజ్ఞులే కదా? అదీకాక సౌమ్యులే కదా జవాబిచ్చాడు రాజు. కావచ్చును, కానీ ఋషులందరూ కూడా మంత్రద్రష్టలు కాజాలరు. శ్యావాస్వుడు మంత్రద్రష్ట కాదు, తృణీకారంతో బదులిచ్చింది మహారాణి. అందరూ మంత్రద్రష్టలవుతారా? మంత్రద్రష్టలు మనస వాచ కర్మణ బలవంతులై ఉండాలి. కానీ నాకు తెలిసినంత వరకు అతనిలో ఏ లోపం లేదు.
అత్రి మంత్రద్రష్ట కాదా? అతని కుమారుడు అర్చనానసుడు మంత్రద్రష్ట కాదా? ఇంకేం కావాలి? కావచ్చును. తాతల తండ్రుల జ్ఞానం పరిపూర్ణంగా మనుమనికి సంక్రమించవలనని ఎక్కడా లేదు. అంతేకాకుండా తాతల తండ్రుల జ్ఞానంతో బతికేవాడు మధ్యముడు. మంత్ర ద్రష్టయే నా అల్లుడు కావాలి. ఇదే నా కోరిక. ఇందుకు భిన్నమైన ఏ వరుణ్ణి కూడా నేను అల్లునిగా స్వీకరించలేను అని నిక్కచ్చిగా చెప్పింది మహారాణి. అంతేకాదు, నా కూతురు వేదమాతగా ఉండాలి, ఆమె భర్త మంత్ర ద్రష్టయ్య ఋషి అయి ఉండాలి అని కూడా అన్నారు. ఒకవేళ శ్యావాసుడు మంత్రద్రష్టే అయితే నాకు పరిపూర్ణ సమ్మతమే, అతన్ని తప్పకుండా అల్లునిగా చేసుకుంటాను అన్నారు. రాజు జవాబు చెప్పలేదు. అర్చనానసుని దగ్గరికి వెళ్ళారు. రథవీతి మహారాజు నమస్కరించారు. మహారాణి సమ్మతించారా? కుతూహలంతో అర్చనానసుడు అడిగారు. లేదు, మంత్రద్రష్ట అయిన అల్లుడు కావాలని ఆమె యొక్క కోరిక. మహారాజా, విచారించకండి, నా కుమారుడు సామాన్యుడు కాదు, అతను తప్పక మంత్రద్రష్ట అవుతాడు. అప్పుడే బియ్యం అందుకుందాం అని ఆశ్రమం వైపు కదిలారు. వారు నడుస్తున్నారు, కానీ మనసులు వేదనలో మగ్గుతున్నాయి. చూపులు బాటల్ని చూస్తున్నాయి, కానీ అంతర్మదనం సాగుతూనే ఉంది. అరణ్య మార్గంలో అర్చనాసన స్వావాస్వులు నడిచి వెళ్తున్నారు. యాగం పరిపూర్తి చేశామనే సంతోషం ఉన్నా కూడా ఏదో తెలియని వ్యధ వారిని పీడిస్తూ ఉంది. అర్చనానసుడు కొడుకు వైపు చూశాడు. అతని ముఖంలో కాంతి లేదు. ఏదో తెలియని దైన్యం అతనిలో కనిపిస్తూ ఉంది. ఎంత నిబ్బరంగా ఉన్నా బాధతో అడుగులు వేయటం స్పష్టమవుతూనే ఉంది. పుణ్య రాజర్షి దంపతుల పునీత దర్శనం. తండ్రి కొడుకులు నడిచి వెళ్తుంటే మార్గ మధ్యంలో ఒక దంపతులు తటస్థపడ్డారు. కానీ వారెవరో అర్చనానసునికి గుర్తుకు రాలేదు. వారితో పరిచయం చేసుకోవాలనే తపన క్షణం క్షణం ఎక్కువవుతూనే ఉంది. ఆ దంపతులు తండ్రి కొడుకులకు ఎదురయ్యారు. మహాత్ములారా, మీరెవరో మాకు తెలియదు, కానీ మీలో విశిష్టమైన తేజస్సు ప్రకాశిస్తూ ఉంది. మిమ్మల్ని చూస్తూ ఉంటే నమస్కరించాలి అని అనిపిస్తోంది. నేను అర్చనానసుణ్ణి, వీడు నా కుమారుడు అని పరిచయం చేశారు. ఓహో, మీరేనా అర్చనానసులు, రథవీతి యాగ నిర్వాహకులు మీరేనా? మీరు సుప్రసిద్ధులు కదా. లోగడ మీ గురించి, మీ బ్రహ్మతత్వ జిజ్ఞాసను గురించి ఎంతో విన్నాం. మిమ్మల్ని కలుసుకోవడంతో మా జీవితం ధన్యమైంది. నేను తరంతుణ్ణి, వీడు నా సోదరుడు పురుమీడు, ఈవిడ శశియసి. పరస్పరం పరిచయం చేసుకున్నారు. శ్యావాస్వుడు శశియసి పాదాలకు పునఃప్రణామం చేశారు. శ్యావాస్వుడు శశియసి పాదాలకు పునః ప్రణామం చేశారు. ఆ చిరంజీవిని చూసి శశియసి శుభమస్తు అని ఆశీర్వదించింది. ఆవుల్ని గుర్రాల్ని శ్యావాస్వునికి ప్రీతితో బహుకరించింది. పురుమీడు శ్యావాస్వుని వినయ సంపత్తికి హర్షించారు. నీవు లోకోత్తర ప్రఖ్యాతిని పొందుతావు అని ఆశీర్వదించారు. శుభసూచకంగా గోదానం చేశారు. వేసవి తీవ్రత కారణంగా వారు ఒక చెట్టు నీడలో విశ్రమించారు. వారి మధ్య వేదాంత చర్చ కొనసాగుతూనే ఉంది. మాటల సందర్భంలో మరుత్తుల ప్రస్తావన వచ్చింది. మరుద్గణ సేవనం వల్లనే తామింత వాళ్ళమయ్యామని ఆ రాజర్షి దంపతులు చెప్పారు. అప్పుడు శ్యావాస్వుడు మరుత్తుల మహిమల్ని చెప్పవలసిందిగా కోరారు. రాజదంపతులు సంతోషంతో ఇలా చెప్పారు. శ్యావాస్వ, దేవతాగణంలో ఇంద్రుని తర్వాత మరుత్తులకే ప్రాధాన్యం ఉంది. మరుత్తులు సృష్టి రుద్రుల సంతానం. వారు వాయుపుత్రులు, స్వర్గవాసులు, స్వయం జాతులు కూడాను. వీరందరూ ఒకే వయస్సు, ఒకే శక్తి, ఒకే మనసు కల సోదరులు. వారిలో ఏ ఒక్కరికంటే పెద్ద కాని చిన్న కాని కారు. వీరు భూమి అంతరిక్షాలలో పెరిగారు. రోదసి వీరి భార్య, ఇంద్రాణి సరస్వతి వీరి స్నేహితురాళ్ళు. మరుత్తులు అగ్నిలాగా ఎర్రగా బంగారు రంగుతో మెరుస్తూ ఉంటారు. మెరుపులకే కళ్ళగా ప్రకాశిస్తారు. బంగారు గొడ్డళ్లే వీరి యొక్క ఆయుధాలు. వీరు పుష్పాలను, బంగారు ఉత్తరీయాలను, ఆభరణాలను, కిరీటాలను, భుజకీర్తుల్ని, కడియాల్ని ధరిస్తారు.
వృషతులనే ఎర్రటి ఆడగుర్రాల మెరుపు రథాల్లో సంచరిస్తారు. వారు అభిముఖులుగా, విముఖులుగా, ప్రతికూలురుగా, అనుకూలురుగా చలించే స్వభావం కలవారు. మరుత్తులు సుందరులు, యువకులు, పరిశుభ్ర ఆకారం కలవారు, సింహాల్లాగా క్రూర స్వభావం కలవారు కూడా. అయినా సహజంగా పిల్లల్లాగే ఉంటారు. వీరి మాట పిడుగు లాంటిది. వీరు అవలీలగా పర్వతాల్ని పెకలిస్తారు. అలవోకగా అడవుల్ని, అరణ్యంలోని జంతుజాలాన్ని సర్వనాశనం చేయగలరు. మరుత్తులు సామాన్యులు కారు సుమా, వారు ఋత్విక్కులు. ఇంద్రుడు అహిశంబరుల్ని సంహరించే వేళ గానం చేశారు. వీరు ఇంద్రునికి ప్రియమైన స్నేహితులు. ఇంద్రునితో కలవనప్పుడు క్రౌర్యంతో సంచరిస్తారు. తమ తండ్రిలాగే భక్తులకు ఔషధాలను ప్రసాదిస్తారు. సేవాస్వ మరుత్తులు పరుష్ణీ నదిలో వాసం చేసేవారే అయినా కొన్ని వేళల్లో చోరుల్లాగా ఉంటారు. వారి ఉనికిని పసిగట్టడం చాలా కష్టం. అయినా సంరక్షణ శీలురనడం గుర్తుంచుకో. మర్త్యవాసుల్ని పాపాల నుండి తప్పించే సాధు స్వభావం వారిది. ఇతర దేవతల్ని స్తుతించకుండా మరుత్తుల్ని సంస్తవం చేసేవారికి ఆ మరుద్గణం సమస్త వస్తు వితతిని ప్రదానం చేస్తుంది. అందుచేత శ్యావాస్వ మరుత్తుల్ని నిష్ఠతో సేవించు. ఆ మరుద్గణం నీవు కోరిన కోరికల్ని తప్పకుండా తీరుస్తుంది. మరుద్గణాన్ని హవిస్సులతో అర్చించి మరుద్గణ సమీపంలో ఆదిత్యునిలా వెళ్ళు అని హితోపదేశం చేశారు. తరంత శశీయసి పుణ్యమూర్తుల దర్శనంతో, వారి ఉపదేశంతో తాను కూడా మంత్రద్రష్టగా ప్రసిద్ధి పొందాలని సంకల్పించుకున్నారు శ్యావాస్వుడు. ఆశ్రమం చేరుకున్న శ్యావాస్వుని మనస్సులో లేదు. అతని చూపంతా నగరం వైపే ఉంది. అతని ఆలోచనలన్నీ రాజకుమార్తె చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అతనిలో ప్రేమ అంకురించింది, విరహం విస్తరించింది. అతనిలోని కవితా హృదయం మేల్కొంది. తన ప్రేయసిని ఊహించుకుంటూ పాటలు పాడటం మొదలుపెట్టాడు. ఆశ్రమంలోని ప్రశాంతత వాతావరణం అతని మనస్సును రంజించటం లేదు. అంతా అతనికి విపరీతంగా తోస్తూ ఉంది. వేదధ్వని అతని హృదయంలో కలిగే ప్రేమ సంగీతాన్ని నిలవరించలేకపోతూ ఉంది. అతనికి ప్రపంచమంతా రమణీయంగా కనిపిస్తూ ఉంది. అతని తీవ్ర ప్రేమాశక్తి అతని మానసిక స్థైర్యాన్ని కృంగతీస్తూ ఉంది. ఆ రాజకుమార్తెను స్మరించకూడదని ఎంత తన మనస్సును అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నించినా విఫలమయ్యింది. చివరకు అతను రాజకుమారి లేకుండా తాను బ్రతకలేదని నిశ్చయించుకున్నాడు. ఆమె లేక తనకు శాంతి లేదు. ఆమె లేకపోతే తను బ్రతకలేడు. ఆమె లేక తనకు ఆనందం లేదు. ఆమె లేక జీవితం లేదు. అటువంటి సుకుమారి లేకుండా తాను ఈ ప్రపంచంలో ఒంటరివాడుగా జీవించడం వ్యర్థమని తలంచాడు. శ్యావాసుడు ఆలోచించాడు. తానెందుకు ఇంతగా ప్రాకృత మానవునిలాగా మారిపోవాలి? మహారాణి కోరికలో తప్పేమీ లేదు. మహారాజు వెనుకడుగు వేయటంలో దోషమే లేదు. ఎవరైనా తన అల్లుడు ఉదాత్తుడు కావాలని, ఉన్నతుడు కావాలని కోరుకోవడం లేదా? కోరుకుంటారు కదా. అలాగే నేను మంత్రద్రష్ట కావటంలో ఎలాంటి భేషజం లేదు. అందుచేత నేను తపస్సు చేస్తాను, మంత్రద్రష్టనవుతాను అని సంకల్పించుకుని అరణ్యం వైపు తరలి తరంత శశీయసులు సూచించిన విధంగా కఠిన తపస్సు చేశాడు. దేవతలు సాక్షాత్కరించారు. శ్యావాస్వ, నీ నిష్టను గుర్తించాము. నీ కోరిక నెరవేరాలంటే నీవు మరుద్గణాన్ని సేవించు, నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. తరంత శశీయసులు కూడా ఈ మాటే చెప్పటాన్ని శ్యావాసుడు గుర్తుకు తెచ్చుకున్నారు. నియమనిష్టలతో మరుద్గణాన్ని స్తుతించారు. మంత్రద్రష్ట ఆత్రేయ శ్యావాస్వ మహర్షి. ఓ మరుత్తులారా, మీరు ఇంద్ర సకులు, బల సంపన్నులు, లోకక్షేమంకరులు. బాధలు కలిగే వేళ ప్రజలు రాజుల సన్నిధికి పోయే విధంగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీరు వృషభ సంయుక్త గోగణంలాగా ఉన్నారు. వైరీ గణాన్ని తరిమి తరిమి కొట్టినట్లు జలద మేఘాలను చెల్లా చెదురు చేస్తున్నారు. ఓ వృష్ణీపుత్రులారా, మీరు కదిలే భూమి కూడా కదులుతుంది, వణికిపోతుంది.
మీరు కదిలితే భూమి కూడా కదులుతూ ఉంటుంది, వణికిపోతూ ఉంటుంది. మీరు యమజుల్లాగా మనోహర రూపం ధరించండి, ఆకాశంలాగా విస్తరించండి, అక్షయధన ప్రదాతలు కండి, అమల జన్ములుగా అలంకార శోభితులుగా దర్శన భాగ్యం కలిగించండి. ఓ రుద్రపుత్రులారా, తుష్టి పుష్టి రెండూ ఉన్న ధనుర్బాణాలు మీకున్నాయి, అశ్వరథాలున్నాయి, ప్రదీప్త అస్త్రాలున్నాయి. నన్ను సంప్రీతుణ్ణి చెయ్యండి. ఓ మరుత్తులారా, భర్త ఏ విధంగా భార్యకు తన అనంత వీర్య సంపత్తితో గర్భాన్ని కలిగిస్తాడో అలాగే మీరు భూమికి జలగర్భం ప్రసాదించండి. మీరు సముద్రంలో నావలాగా కదిలిపోతున్నారు. మీ గమన చిత్రం, మీరు ఆవు కొమ్ములాగా కిరీటాన్ని ధరించండి, గుర్రంలాగా వేగంగాను మనోహరంగాను కదలండి, యజమానిలాగా శుభం ప్రసాదించండి. ఓ మరుత్తులారా, పూజ్యులైన మిమ్మల్ని పూజించటానికి ఎవరు సమర్థులు? యోగ్యానుసారంగా మీకు స్తోత్రాన్ని వినిపించే వారెవ్వరు? శ్యావాసుని శ్రద్ధా భక్తి పూర్వకమైన స్తోత్రాలను విని మరుత్తులు ప్రసన్నులయ్యారు. సంతోషంతో దివ్య వాహనాన్ని అతనికి బహుకరించి అంతర్ధానమయ్యారు. ఆ దివ్య విమానాన్ని ఎక్కి పయనం సాగించారు శ్యావాసుడు. మరుద్గణాల ఆశీర్వాద బలంతో శ్యావాసుడు ఋషిత్వాన్ని పొందారు, మంత్రద్రష్ట అయ్యారు. అదే సమయంలో అతనికి రాజకుమార్తె మనసులో మెదిలింది. ఎవరి కోసం, ఎందుకోసం ఈ కఠోర తపస్సు చేశాడో, మంత్రద్రష్ట అయ్యాడో, అలాంటి అపురూప సౌందర్య రాశి అయిన ఆ రాజకుమార్తెను సహధర్మచారిణిగా చేసుకోవడానికి మనసు తహతహలాడింది. రాజ్యం వైపు ప్రయాణం సాగించాడు. రాజు మాట తప్పాడనే విశ్వాసం అతనిలో ఏర్పడింది. రాజు మాట తప్పడనే విశ్వాసం అతనిలో ఏర్పడింది. హసన్ముఖి అయిన రాజకుమార్తె కళ్ళల్లో కదులుతూనే ఉంది. శ్యావాస్వుడు అలా నడిచి నడిచి వెళ్తున్నాడు. రాజ్య సమీపానికి వచ్చినట్లుగా భావించాడు. కానీ ఇంకా గమ్యం చాలా దూరంలో ఉంది. తాను మంత్రద్రష్ట అయినట్లు చెప్పాలని ఆరాటం, కానీ తన గొప్పతనాన్ని తానే చెప్పుకోకూడదు కదా, ఆత్మ ప్రశంస చేసుకోకూడదని ఒక్కమారు అనుకున్నాడు. ఈ వార్తను ఒక దూత ద్వారా రథవీతికి తెలియచేయటం ఉత్తమమని భావించారు. అదే దూత ద్వారా రథవీతి మనోభావాన్ని కూడా తెలుసుకోవాలని కూడా ఆశించారు. సఫల దౌత్యం. ఈలోగా చీకటి పడింది. మార్గమంతా చీకటిమయంగా ఉంది. చిమ్మ చీకటి, ఏమీ తెలియటం లేదు. అతనికి ఒక ఉపాయం తట్టింది. రాత్రికి అధిదేవత అయిన నిశాదేవిని దూతగా పంపవచ్చు కదా అని. అనుకున్నదే తడవుగా నిశాదేవిని స్తోత్రం చేశారు. నిశాదేవి సంతోషించి ప్రసన్నురాలైంది. శ్యావాస్వ, నీ కోరిక ఏమిటి అని అడిగింది. ఓ నిశాదేవి, నీవు దూతగా వెళ్ళి రథవీతికి శ్యావాస్వుడు మంత్రద్రష్ట అయ్యారు అనే సందేశాన్ని చేరవేయాలి. శ్యావాస్వ, నీ దౌత్య కార్యాన్ని నేను నిర్వహిస్తాను. ఆ రథవీతి యొక్క రాజ్యం ఎక్కడా అని అడిగింది. రథవీతి రాజ్యము గోమతి నదీ తీరంలో ఉంది అనగానే నిశాదేవి శీఘ్రగమనంతో కదిలింది. గోమతి నదీ తీరానికి చేరుకుంది. అక్కడ మహారాజును చూసింది. ఓ మహారాజా అని పిలిచింది. రథవీతి ఆశ్చర్యచకితుడయ్యాడు. నలుదిక్కులా చూశాడు. మనిషి కనపడటం లేదు, కేవలం మాట మాత్రం వినపడుతుందే అని ఆలోచించాడు. ఓ రాజా, నేను నిశాదేవిని. మీరు నన్ను చూడలేరు, ఎందుకంటే అంధకారమే నా స్వరూపం అంది. రాజు లేచి నిలబడి నలుదిక్కులుగా ఉన్న గాఢ అంధకారాన్ని చూసి నమస్కరించారు. అమ్మా నిశాదేవి, నీకు వచ్చిన ఆపద ఏమిటి? ఓ పృథ్వీపతి, నీ రాజ్యంలో ఆపదలు లేవు, రావు. నేనొక శుభ సందేశాన్ని నీకు తెలియచేయడం కోసం వచ్చాను, అనుగ్రహించండి అని అన్నాడు రాజు. ఓ నృపవర, నేను శ్యావాసుని దూతగా వచ్చాను. ఈ మాట వినగానే రాజు ఆశ్చర్యపోయారు. అర్చనానసుని కుమారుడు శ్యావాసుడు మంత్రద్రష్ట అయ్యాడు అని శుభ సందేశాన్ని వినిపించింది. రాజు సంతోషించాడు. అమ్మా, ఏమి తమ ఆజ్ఞ అని సమయంగా అడిగాడు. ఓ రాజా,
శ్యావాసుడు తన కర్తవ్య పాలనలో సఫలుడయ్యాడు. ఇప్పుడు మీరు మీ మాటను నిలబెట్టుకోవలసిన సమయం ఆసన్నమైంది. తప్పకుండా అని రాజు దృఢస్వరంతో సమాధానమిచ్చారు. ఈ మాట వినగానే తన దౌత్యం ఫలించినందుకు నిశాదేవి సంతోషించింది. తన రాణికి సంతోష వార్తను వెంటనే తెలియచేయాలని రాజు ఆరాటపడ్డారు. రాణి అంతఃపురం వైపు అడుగులు వేశారు. మహారాణిని చూసి, సాధ్వీమణి, నీ కోరిక త్వరలో నెరవేరబోతూ ఉంది. శ్యావాసుడు మంత్రద్రష్ట అయ్యారు. నీకు ఇంకా అభ్యంతరం ఏమీ లేదు కదా? నీవు అతనిని అల్లునిగా తప్పక స్వీకరిస్తావని నేను నమ్ముతున్నాను అన్నారు. రాణి హర్షంతో తన ఆమోదాన్ని తెలిపింది. రథవీతి దంపతులు అర్చనానసుని ఆశ్రమం వైపు కదిలారు. ఆశ్రమాన్ని చేరుకున్నారు. అర్చనానసుని పాదాలకు నమస్కరించారు. తన తల్లి వెనక రాజకుమార్తె సిగ్గుతో నిలిచి ఉంది. అర్చనానసుడు స్నేహంతో రాజును రాణిని కుశలమడిగారు. తర్వాత రాజకుమార్తెను క్షేమమడిగి తనకు కాబోయే కోడలిని మనసారా ఆశీర్వదించారు. రాజకుమార్తె భక్తి శ్రద్ధలతో మహర్షి పాదాలకు నమస్కరించింది. రథవీతి కొంచెం సిగ్గుపడుతూ అర్చనానసుని చూసి, ఓ మహాత్మా, మీరు నా కుమార్తెను కోడలుగా చేసుకుంటాను అని అడిగినప్పుడు నేను రాణి మాటలను విని అజ్ఞానంతో నిరాకరించాను. ఈ మూర్ఖుణ్ణి మన్నించండి అని విన్నవించాడు. అర్చనానసుడు, ఓ రాజా, రాణి ఆకాంక్ష వల్ల ఒక గొప్ప ప్రయోజనమే సిద్ధించింది. నా పుత్రుడు శ్యావాసుడు మంత్రద్రష్ట అయ్యాడు కదా, క్షమించడమన్న ప్రశ్న ఇక్కడకు చోటే లేదు అని చెప్పారు. రథవీతి నమస్కరిస్తూ, ఓ మహర్షి, మీరు కోరుకున్న కోడలు మీ సమక్షంలోనే నిలిచి ఉంది అన్నారు. అర్చనానసుడు, ఓ రాజా, రూపవతి, శీలవతి, గుణవతియు అయిన నీ కూతుర్ని ఎవరు కోడలుగా చేసుకోరు? సంతోషం వ్యక్తం చేశారు. ఋషివరేణ్యునికి ఆర్ఘ్యపాద్య మధుపర్కాది సత్కారాలు రథవీతి చేశారు. వివాహ సమయంలో సహస్ర గో సంపదను, ప్రశస్త అశ్వ సమూహాన్ని ప్రదానం చేశారు. శ్యావాసుని సంతృప్తికి అంతే లేదు. తాను కోరిన తరుణీమణి తనది అయినందుకు ఎంతగానో ఆనందించారు. అడిగిన వరాలను ప్రసాదించే మరుద్దేవతలు తను కోరిన మానినీమణిని తనకు సహధర్మచారిణిగా అనుగ్రహించినందుకు ఉప్పొంగిపోయారు. రథవీతి, పట్టమహిషి, అర్చనానసులు, అనంత మునిగణం ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆశ్రమమంతా అతిలోక రమణీయంగా మారిపోయింది. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.